హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి తుని మైనర్ బాలిక అదేవిధంగా టీడీపీ నేత నారాయణరావు యొక్క ఎపిసోడు ఒక ఊహించినటువంటి మలుపు తిరిగింది. నిన్న చాలామంది చూశారు. ఈ నారాయణరావు ఆ మైనర్ బాలికను గతంలో అనేక సార్లు బయటకు తీసుకువెళ్ళి ఆ అమ్మాయికి నేను ఇంజెక్షన్ వేయించాలని చెప్పి, ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపాలని చెప్పి, ఆ అమ్మాయికి కొన్ని వస్తువులు కనిపించాలని చెప్పి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళడం. ఎందుకంటే ఆ అమ్మాయికి తల్లి ఉంది కానీ పాపం అంత అవగాహన లేదంట. తల్లికి తండ్రి లేడు. పాప వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అమ్మాయి హాస్టల్లో ఉంచారు. సో దీన్ని ఆసరగా తీసుకున్నాడు. మరి దాని వెనుక ఏం జరిగిందో, ఎట్లా అమ్మాయిని టార్గెట్ చేసాడో తెలియదు. కానీ మొత్తానికైతే గతంలో 5-6 సార్లు అమ్మాయిని తీసుకుపోయి అత్యాచారం చేశాడు. అదే క్రమంలో నిన్న కూడా సపోటా తోటలోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేస్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఆ తోటకి కాపలా కాసేటువంటి వ్యక్తి అది గమనించి వీడియో తీయడం జరిగింది. ఆ అమ్మాయిని అడిగాడు, అసలు ఏంటమ్మా అని అడిగితే ఆ అమ్మాయిని మాట్లాడినివ్వలేదు నారాయణరావు. దబాయించి మాట్లాడాడు వీడియో తీస్తున్న వ్యక్తి పైన. నేను టీడీపీ పార్టీ నాయకుడిని అని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఆ కాపలాదారుడు సీరియస్ కావడంతో మరి ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్టల్లో దింపేశాడు మళ్ళీ. అయితే ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఒక వృద్ధుడు ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పైన ఆ రకంగా అత్యాచారం చేయడం అనేటువంటిది దారుణం కదా. ఇలాంటి రాక్షసులను వదిలిపెట్టకూడదని చెప్పి ప్రజా సంఘాలు కూడా మరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో మరి పోలీసులు కూడా మీద రాజకీయం చేస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తారని చెప్పి నిన్న ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. అయితే ఆ వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రభుత్వం కూడా మా పార్టీ వాడైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తామని చెప్పి కేసు పెట్టమని సీరియస్ యాక్షన్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చినట్టుగా టీడీపీ పార్టీ అఫీషియల్గా ఒక పోస్ట్ కూడా పెట్టింది. సో ఆ తర్వాత ఏంటంటే ఇతని కేసు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వైసీపీ పార్టీకి నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ నారాయణరావు చేత ఒక సెల్ఫీ వీడియో కూడా తీసి రిలీజ్ చేస్తారనేటువంటి కొన్ని అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇక్కడ 3 స్టేషన్లకు మార్చడం కూడా అనుమానాలు కలిగించింది నిన్న. సో దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఏంటంటే ఇక్కడ అందరూ స్థానికులకు తెలిసింది కాబట్టి ఆల్రెడీ ఆ వ్యక్తి మీద దాడి చేశారు. మరొకసారి దాడి చేసిన ఉద్దేశంతో ఇట్లా మేము స్టేషన్లు మార్చామే తప్పితే వేరే ఉద్దేశాలు ఖచ్చితంగా శిక్షిస్తాం, శిక్ష పడుతుందని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వచ్చినటువంటి మాట. అయితే అర్ధరాత్రి ఊహించినటువంటి ఒక మలుపు తిరిగింది. ఏంటంటే ఈ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆ వ్యక్తి నేను మూత్ర విసర్జన చేస్తానని చెప్తే పోలీసులు వదిలేశారంట. వదిలేస్తే ఆ వ్యక్తి పక్కన ఉన్నటువంటి చెరువులో దూకాడు. చెరువులో దూకి పారిపోవాలనుకున్నాడు. మరి పారిపోవాలనుకున్నాడా, ఇంకోటి ఏమైనా జరిగిందా, దాని వెనక అర్ధరాత్రి ఏం జరిగిందనే దాని మీద అనేక రకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఆ చెరువు దగ్గరే ఎందుకు ఆపారు, మరి మూత్ర విసర్జన చేసినప్పుడు పక్కన పోలీసులు లేరా, దూకేంతవరకు వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో మొత్తానికి ఆ వ్యక్తి నీటిలో దూకిన తర్వాత ఇంకా ఉన్నాడా లేదో తెలియని పరిస్థితి. తర్వాత పొద్దున్నే పోలీసులు గజేతగాలు అందరికి వెళ్ళి మనిషి ఉన్నాడా లేదా అని చూస్తే మొత్తానికి ప్రాణాలు కోల్పోయాడు నారాయణరావు. సో మొత్తానికి కేసులు కీలక మలుపు ఇది. సో ఇక్కడ 2 అంశాలు మనం గమనించాల్సింది ఏంటంటే ఇది విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారి శాఖ, హోంశాఖకు సంబంధించి. ఇక్కడ ఆ హాస్టల్లో అసలు ఎవరో తెలియకుండా మీ తాతను, అమ్మాయి వాళ్ళ తాతనని చెప్తే ఏ రకంగా హాస్టల్ నుంచి అమ్మాయిని అనేక సార్లు పంపారు. ఆ అమ్మాయికి ఒక తల్లి తప్ప ఎవరు లేరనేటువంటి విషయం వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు పంపారు అంటే నారాయణరావుకి హాస్టల్ ఉన్న వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా అన్నది ఇక్కడ అనుమానం కలుగుతూ ఉంది. అంటే ఇక్కడ విద్యాశాఖ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ పోలీసు అధికారులు రాత్రి మూత్ర విసర్జన చేస్తా అంటే వదిలేశామని చెప్తా ఉన్నారు కదా, వీళ్ళ యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. హోంశాఖ పనితీరు ఏ రకంగా ఉందనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనేటువంటి ఈ రెండింటికి సంబంధించినటువంటి అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ, హోంశాఖ ఈ 2 కూడా ఫెయిల్యూర్ అయినాయి. సో ఇప్పటికే వైసీపీ ఏదైతే చెప్తా ఉందో ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పి దానికి బలం చేకూర్చే విధంగా ఈ 2 ఘటనలు కూడా మనం చూడొచ్చు అనేటువంటి అభిప్రాయాలను ఎక్కువగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి అయితే ఈ కేసులో ఖచ్చితంగా 30 సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి భయపడ్డాడు. భయపడి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే మరి అక్కడ చెరువు దగ్గర ఈత కొట్టుకుంటూ అవతలకు వెళ్దాం అనుకున్నాడు కానీ ఈత కొట్టలేక వృద్ధుడు కాబట్టి నీటిలో మునిగిపోయి చనిపోయాడనేటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది నుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో మరి ఫైనల్గా మరి ఈ కేసు ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ఇంకేమైనా నిజాలు బయటకు వస్తాయా అన్నది చూడాల్సి ఉంది.